మనం వింటున్నాం కదా అనుపరాణి గారి గురించి. ప్రశంసలైతే ఈ మధ్య బాగానే వినపడుతున్నాయి ఆవిడ గారి గురించి. ఇప్పుడు వాళ్ళ రాజేంద్ర నగర్ డిపో మేనేజర్ శ్రీనాథ్ గారు ఉన్నారు. ఒకసారి వారి మాటల్లో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఎట్లా అనిపిస్తుంది ముందుగా మీకు? అంటే అనుపరాణి గారి గురించి ఇప్పుడు మంచిగా ప్రశంసలు వినబడుతున్నాయి. ఆమె చేసినటువంటి యాక్టివిటీస్ గురించి, బస్సులో ఏ విధంగా అయితే ఉంటారో, ప్రజల పట్ల ఎట్లా మెదులుకుంటారు, ఎట్లా నడుచుకుంటారు అన్న దాని మీద. మరి తన గురించి మీ మాటలో మీరేం చెప్తారు? అనుపారాణి గురించి చెప్పాలంటే ఆమె చాలా క్రమశిక్షణతో మార్నింగ్ వారి యొక్క డ్యూటీలో విధుల కోసము కరెక్ట్ టైంకు రావడము, తర్వాత వారికి ఇచ్చిన 141 ప్రకారం షెడ్యూల్ ప్రకారము ఆ రూట్లో గత 6 సంవత్సరాల నుండి చేస్తూ ఉంది. మరి ఆ రూట్లో ప్రతి ఒక్కరితో చాలా పరిచయాలు, వారితో చక్కగా మాట్లాడడము, ప్రతి ప్యాసింజర్ ఎక్కుతూ దిగుతూ ఉంటే వారిని పలకరించడము, వారితో మంచిగా ఈ కుటుంబ విషయాలు కానీ ఇంకా ఇతర విషయాలతో మాట్లాడుతూ అసలు అలసట లేకుండా డ్యూటీ చేస్తూ అందరితో కలిసిమెలిసి డ్యూటీ చేస్తూ ఉంటుంది. అందరినీ పలకరిస్తుంటుంది, చిన్న పెద్ద తేడా లేకుండా. బాగా ఆకట్టుకుంటున్నారు, అంటే ప్రజల్ని ఆకట్టుకున్నారని చెప్పుకోవచ్చు. చాలా 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 ఆకట్టుకున్నారు. ఆ రూట్లో తిరిగే వాళ్ళందరూ ఈ అనుపరాణి అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ బస్సు నెంబర్ చూస్తే చాలు, ఈ యొక్క రూట్ చూస్తే చాలు, ఈమెను గుర్తుపట్టిన వాళ్ళు ఉండరు, అందరూ గుర్తుపడతారు. చాలా చక్కగా రూట్లో చేస్తారు. మా డిపోలో 279 మంది కండక్టర్స్ ఉన్నారు. దాంట్లో 57 మంది మహిళా కండక్టర్లు ఉన్నారు. అందరూ చాలా చక్కగా డ్యూటీలు చేస్తారు. ఆ డ్యూటీలతో పాటు మేము ఈ మధ్యకాలంలో మేము లక్ష్యం అనే ఒక ప్రోగ్రామ్ని మన ఎండి గారు తీసుకొచ్చారు. ప్రతిరోజు ₹1,00,000 తేవాలనే ఒక కాన్సెప్ట్తో ముందుకొచ్చాము. దాంట్లో భాగంగా ఈ డిపోలో ప్రతి కండక్టర్ కష్టపడుతున్నారు. వారికి నిర్దేశించిన టార్గెట్ ఈపీకిని తీసుకురావడం జరుగుతూ ఉంది. మరి ఇంకొక విషయం ఏంటంటే ఈ డిపోలో ప్రతి కండక్టరు వారు చేసే డ్యూటీలలో వారు ప్రతి ప్రయాణికునితో మంచి సంబంధాలు పెట్టుకొని మరి బస్సు ఏ టైంకి వస్తుందో, ఎందుకు లేట్ అయిందమ్మా అనే ఫోన్ ద్వారా కూడా తెలుసుకునే వాళ్ళు కూడా చాలామంది మా దగ్గర ఉన్నారు. నాకు కూడా చాలామంది వారు ప్రయాణికులు ఫోన్ చేసి మీ డిపో సిబ్బంది చాలా మంచిగా పనిచేస్తారు, మాకు అడిగిన దగ్గర దించుతున్నారు, మంచి సర్వీస్ చేస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు మా డిపోలో ప్రతి కండక్టర్ డ్రైవర్కి ఏదైనా ప్యాసింజర్స్ మర్చిపోయిన వస్తువులు కానీ, సెల్ ఫోన్ కానీ, వారి బ్యాగులు కానీ కూడా చాలా సందర్భాల్లో తీసుకురావడం జరిగింది. మళ్ళీ వారిని మేము పిలిపించి వారికి అప్పచెప్పడం జరిగింది. ముందుగా అనుపరాణి గారి గురించి మాట్లాడుకుంటే కనుక, అదేవిధంగా లేడీస్ వాళ్ళ సంఖ్య చెప్పడం జరిగింది మీరు. దాంట్లో ఇప్పుడు అనుపరాణి గారి గురించి ప్రశంసలు ఎట్లా అనిపిస్తుంది మీకు? అంటే ఒక ప్రౌడ్గా ఉంటుంది ఖచ్చితంగా ఎవరికైనా. మీకు ఎట్లా? చాలా సంతోషం అండి. అనుపరాణి చేసే సేవలు కూడా వీరితో పాటు మిగతా కండక్టర్లు కూడా చాలా చక్కగా చేస్తున్నారు. గొప్ప విషయం ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్ జోన్లో 25 డిపోలలో ఈ రాజేంద్ర నగర్ డిపోకు ప్రత్యేకత ఏంటంటే ఈ యొక్క లాభాల బాటలో తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరు కష్టపడ్డారు. ఇక్కడ అసలు సిటీలో లాభం రావడం అనేదే చాలా కష్టం. అటువంటిది ఈ డిపో మంచి లాభాల్లో ఉంది. మరి దీంట్లో అందరూ కష్టపడి పనిచేస్తున్నారు. చాలామంది మోటివేట్ అయ్యి ఎందుకు తేయకూడదు, డబ్బులు తేవాలి, డిపోని ముందుకు తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో చాలా ముందుకెళ్తున్నారు. బాగా చక్కగా పనిచేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు గొప్ప గర్వకారణం ఏంటంటే ఈ యొక్క అనుపరాణి చేసినది ఈరోజు ప్రతి ఒక్కరికి తెలిసింది. ఇంకా చాలామంది ఉన్నారు, వారు కూడా కనబడతారు. ఇంకా ముందు చాలామంది ఇదే విధంగా ఈ యొక్క అనుపరాణిని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా అందరు కూడా చక్కగా పనిచేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి ఆవిడతో కూడా మాట్లాడితే ఇంకా బాగుంటుంది. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం, మీ పేరు? నా పేరు సుశీల. మీరేం చేస్తుంటారు ఇక్కడ? నేను సూపరింటెండెంట్గా పనిచేస్తుంటాను నేను రాజేంద్ర డిపోలో. ఎట్లా అనిపిస్తుంది నార్మల్గా మీ దాంట్లో లేడీస్ స్టాఫ్ ఎంతమంది ఒకసారి మీరు చెప్తారా? 57 మంది లేడీస్ స్టాఫ్ ఉన్నారు మా దగ్గర. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆర్జన డిపోలో మా లేడీ కండక్టర్ మంచి పేరు తెచ్చుకుంది, సర్వీస్ చేసుకుంటూ ఎక్కడ చూసినా అనుపరాణి పేరు వినిపిస్తుంది. ఆమె పేరులోనే రాణి కూడా ఉంది. అంటే ఆమె చేసే వర్క్ కూడా మంచి రాణిలాగానే ఉంది. సో ఆమె ఇప్పుడు మా లేడీ కండక్టర్స్ కూడా అందరూ ఆమెకి ఆదర్శంగా తీసుకొని మరియు ఆమె స్ఫూర్తిగా తీసుకొని కూడా మిగతా వాళ్ళు కూడా పనిచేస్తారని నేను కోరుకుంటున్నాను. సో ఈమె చేసే వర్క్ కూడా మంచిగా ఒక స్మైలింగ్ ఉంటుంది ఆమె వర్క్లో. ఆమె చికాకుగా ఉండదు. ఆమె ఎవరితో కూడా ప్యాసింజర్ బస్సులో ఎక్కినప్పుడు మంచిగా ఆన్సర్ కూడా చాలా యాక్టివ్ ఇస్తుంది ఆమె. ఇప్పుడు మన బస్సులో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మొత్తం మహాలక్ష్మి వాళ్ళే ఎక్కువ.
బస్సెస్ అంతా మొత్తం హెవీ రష్ తో ఉంటుంది. సో ఇప్పుడు ఈ సిచ్యువేషన్ చూసి అందరికి చిరాకు అనిపిస్తుంది, బస్ అంతా ఫుల్. చూస్తూ ఉంటాం బస్సులలో కొంతమంది ఖచ్చితంగా చిరాకు పడుతూ ఉంటారు. సో ఇక్కడ ఇప్పుడు ఉన్న ఈ సిచ్యువేషన్ మా దగ్గర ఏ లేడీ కండక్టర్ చిరాకు పడదు, మంచి హ్యాపీగా రెస్పాన్స్ అవుతారు. ప్యాసింజర్ కూడా మంచిగా నవ్వుతూ చిరునవ్వుతూ వాళ్ళకి బస్సులో పిలిచి వాళ్ళకి సరైన టికెట్లు ఇచ్చి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. సో ఈ సందర్భంగా చెప్పేది ఒకటి ఏంటంటే, మా డిపోలో ఈ రోజు అనుభవానికి వచ్చిన ఈ యొక్క క్రెడిట్ మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మొత్తం డిపో అంతా, ఆర్జినల్ డిపో నుంచి. ఎందుకంటే మీ డిపోకి ఒక మంచి పేరు, గర్వకారణం అని చెప్పుకోవచ్చు. అవును మేడం. సో మా అనుపల్లాగా ఇంకా మిగతా లేడీ కండక్టర్ రావాలని కోరుకుంటున్నాము. అందులో కూడా చాలా మంది ఉన్నారు, ఇంకా వాళ్ళు బయట కనిపిస్తలేరు. ఇంకా ముందు ముందు మా డిఎం సార్ అన్నట్టుగా ఇంకా వాళ్ళు కూడా అతి త్వరలో వాళ్ళు కూడా ఖచ్చితంగా కనిపిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రస్తుతం మనం రాజేంద్ర నగర్ బస్ డిపో వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ మనం ఆల్రెడీ చూసాము, బస్ కండక్టర్ ఎవరైతే ఉన్నారో అనుపారాణి గారు ఈ మధ్య అంటే బాగా ఫేమస్ అవుతున్నారు. మరి వాళ్ళ కొలీగ్స్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఇక్కడే ఉన్నాము. ఆవిడ బస్ స్టాండ్లలో కూడా అంటే జనాలతో విసుక్కోకుండా చాలా మంచిగా మాట్లాడము. ఏదైతే మనం కుమారి ఆంటీ గురించి మాట్లాడుకుంటే కనుక నాని కన్నా అంటూ ఎలా మాట్లాడి అందరినీ ప్రజల్ని ఆకట్టుకున్నారో జనాల్ని, అదే విధంగా అనుపారాణి గారు కూడా బస్ డిపోలో ఎవరు అంటే జనాలు ఎక్కుతుంటే కనుక దిగుతుంటే చాలా రష్ ఉన్నప్పటికీ కూడా ఎంతో ఓపిక్గా చాలా అంటే ప్రేమగా మాట్లాడటము, అందరితో ఆప్యాయంగా ఉండడము, ఇలాంటివి చాలా అంటే దాదాపుగా ఆమె సర్వీస్ లో చాలానే ఇలానే ఉండేవాళ్ళు. ఏ ఒక్కసారి కూడా సీరియస్ అయ్యేవాళ్ళు కాదు. ఆమె బస్ కోసం జనాలు కూడా ఆతృతగా ఎదురు చూస్తారని కూడా మనం విన్నాము. మరి ఆమె గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం వాళ్ళ తోటి స్నేహితురాలు మనతో పాటే ఉన్నారు, శోభారాణి గారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే మేడం, మీ పేరు? నమస్తే, శోభారాణి. ఓకే, అనుపారాణి గారి గురించి మీరు ఏం చెప్తారు? మీకు దాదాపు ఆమెతో మీకు పరిచయం ఎప్పటి నుంచి ఏర్పడింది? ఎన్నేళ్ల స్నేహం ఉంది మీకు? 11 years నుండి. ఇదే ఫీల్డ్ లో పరిచయమా? ఇక్కడే. అక్క ఫ్రీగా ఉంటది, అందరి దగ్గర అందరితో కలిసిమెలిసి ఉంటది. అందరినీ ఎరా చిన్న అని మంచిగా పిలుస్తుంది, బాగుంటది. డ్యూటీలో కానీ డిపోలో కానీ అందరి దగ్గర. అదే విధంగా ఇప్పుడు ఆమె గురించి మీకు పర్సనల్ గా మీకు ఏం తెలుసు? అంటే ఎలా ఉంటారు నార్మల్ గా డ్యూటీలో కాకుండా బయట ఎలా ఉంటారు? అసలు ఆమె గురించి మీకు తెలిసినటువంటి విషయాలు. బయట ఇంట్లో సేమ్ ఆమె ఫ్రీనే ఉంటది అందరి దగ్గర, ఫ్యామిలీ గానీ డిపోలో గానీ. దాదాపు ఈ ఫీల్డ్ లో ఆమె సర్వీస్ ఎన్నాళ్ళు అవుతుంది? ఎప్పుడు ఎక్కిందో కూడా నాకు తెలియదు. చాలా సీనియర్. నేను 2011 ఎక్కిన, ఆమెనేమో చాలా సీనియర్. ఎప్పుడు ఎక్కిందో మాకు కూడా తెలియదు. వాళ్ళే ఫస్ట్ లేడీస్ అంట, ఇద్దరు, అనితక్క అనుపక్క అని డిపోలో. మరి అంటే మీ తోటి స్నేహితురాలు మరి సరే మీ సీనియర్ అనుకుందాం, బాగా ఫేమస్ అవుతున్నారు ఈ మధ్య, అంటే న్యూస్ లో కనిపిస్తున్నారు. ఏం చెప్తారు దాని గురించి? ఆమె బస్ కోసం కూడా చాలా మంది వెయిట్ చేస్తారు, పిల్లలు, స్టూడెంట్స్, పెద్దవాళ్ళు, ప్రతి ఒక్కరు ఆమె బస్ కోసం ఎదురు చూస్తారని కూడా మనం వింటున్నాం. మరి ఏం చెప్తారు మీరు? అక్క బస్ ఎక్కేటప్పుడు వాళ్ళ లగేజ్ తీసుకొని బస్ లో పెట్టడము, వాళ్ళని దించడము, చిన్న అని లోపలికి రా అనడము, అందరిని అక్క చెల్లి అంటది, అందరితో బాగుంటది. అంటే నార్మల్ గా ఇప్పుడు ఎవరి గురించి మనం అట్లా న్యూస్ కి రావడము, ఇట్లా ఫేమస్ అవడం అంటే ఎవరో ఒకళ్ళు అట్లా స్పెషల్, ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ అట్లా ఉంటది కాబట్టి, అరే వాళ్ళ దాంట్లో ఏదో ఒక సంథింగ్ స్పెషల్ అనేది ఉంటేనే వాళ్ళు ఇలా బయటకి రావడం, ఫేమస్ అవడం జరుగుతుంది. మరి ఇంతమంది ఉన్నారు, ఆమెనే ఎందుకు అంటే నార్మల్ గా ఇప్పుడు అంత ఫేమస్ గా ఆమె పేరు ఎందుకు వినబడుతుంది అంటే ఏం చెప్తారు? ఆమె పిలవడం వల్లే అంటారా, లేకపోతే అట్లా పిలవడం వల్లనే, అందరితో ఫ్రీ ఉండి హెల్ప్ చేయడం వల్ల. మరి మీరెవరు ఉండరు అట్లా? ఉంటాం కానీ మేము అప్పుడప్పుడు కోపగించుకుంటాం. ఆమె అసలు కోపగించుకునేదే ఉండదు, ఎవరిని కోపగించుకోదు. డోర్లో నిలబడ్డ పిల్లల్ని కూడా చిన్న తమ్ముడు రండ్రా అంటది. మేము ఒక్కొక్కసారి కోపం అవుతాం కానీ ఆమె అస్సలు ఒక్కసారి కూడా కాదు. పిల్లలతో కూడా ఫ్రీ ఉంటది, బేట అనడం అట్లా అందరినీ చాలా ప్రేమగానే పిలుస్తుంది అక్క. ఇంకా మీతో పాటు ఎవరైనా ఉన్నారా ఆవిడ గురించి మాట్లాడే వాళ్ళు? చాలా మంది వేరే వాళ్ళు వస్తే ఇంకా బాగా చెప్తారు. ఆమెతో పాటు పని చేసిన వాళ్ళు, మేము చాలా జూనియర్, అక్క వాళ్ళు చాలా సీనియర్ వాళ్ళు. మీకు ఆమెను చూసినప్పుడు ఏమనిపిస్తుంటుంది? నార్మల్ గా రెగ్యులర్ గా కలుసుకుంటూ ఉంటారు కదా, మీకు ఏమనిపిస్తుంది? అక్క ఫ్యామిలీతో మాట్లాడినట్టే రోజు, అరే పిల్లలు ఎట్లున్నారు, మా హస్బెండ్ గురించి, అందరి గురించి కలిసినప్పుడల్లా అడుగుతా ఉంటది, మీ పిల్లలు ఎట్లా, ఫ్యామిలీ లాగా ఉంటారు అయితే మీరు. పిల్లలు స్కూల్ పోయినరా, వంట చేసినావా, పిల్లలకి పెట్టినవా, అన్ని అడుగుతుంటది. పిల్లలు ఎట్లున్నారు, హెల్త్ బాగుందా,
ఇంకా కలిసినప్పుడల్లా అడుగుతూనే ఉంటది ప్రతిరోజు మార్నింగ్. ఇప్పుడు ఆమె గురించి అంటే బయట మంచిగా ప్రశంసలు వినిపిస్తున్నాయి, మంచిగా అంటే అందరూ ప్రశంసిస్తున్నారు. ఎందుకంటే ఇంత బాగుంటుంది అందరితోని, కోపగించుకోకుండా నిజంగా మీరు చెప్పినట్టే బాగుంటుంది అని చెప్పేసి. అదేవిధంగా ఆమె గ్రాడ్యుయేటెడ్ గురించి, ఆమె స్టడీ ఎంతవరకు చేశారు, ఏంటి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ నేటివ్ ప్లేస్ ఎక్కడ, మీకు ఏమైనా ఐడియా ఉందా? నెగిటివ్ ప్లేస్ అంటే మొయినాబాద్ అని తెలుసు. ఒక బాబు, అన్న వాళ్ళ హస్బెండ్, అక్క గ్రూప్స్ ప్రిపేర్ అవుతుంది. ఇప్పుడు కూడా గ్రూప్స్ ఎగ్జామ్స్ అయితే రాసింది. ఓకే. ఇంకా అది తెలియదు. అంటే మీరు అన్నారు ఇందాక చాలా సీనియర్ మాకంటే అని, అంటే ఇంత సీనియారిటీలో కూడా ఇప్పటికీ గ్రూప్స్ రాయడం అంటే చదవడము అంటే ఎక్కువ స్టడీ పట్ల అంటే బాగా ప్రేమ ఇంట్రెస్ట్ ఉందంట. స్టడీ అంటే బాగా ఇంట్రెస్ట్ అక్కకి. వాళ్ళ బాబు కూడా ఇప్పుడు ఎట్లా వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా సపోర్ట్ చేస్తారా పూర్తిగా, లేకపోతే ఈమె ఇష్టపూర్వకంగా చదువుకుంటున్నారా? నార్మల్ గా మీతో ఫ్యామిలీ విషయాలన్నీ షేర్ చేసుకుంటూ ఉంటారు కదా. వాళ్ళ హస్బెండ్ బాగా సపోర్ట్ చేస్తాడు, అన్నయ్య ఫుల్ సపోర్ట్ చేస్తారు. పిల్లలు ఒకటే బాబు, బాబుది ఇంటర్ అయిపోయింది,